గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హైదరాబాద్లో ఈడీ దాడులు ప్రస్తుతం కలకలం రేగుతున్నాయి. మరోవైపు సురానా గ్రూప్స్తో సాయి గ్రూప్ డెవలపర్స్ పైన కూడా తెల్లారుజామున నుంచి ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఒకవైపు సురానా గ్రూప్స్ చైర్మన్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళతో కూడా పూర్తిగా కూడా వాళ్ళ ఇంట్లలో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. బోయిన్పల్లిలో ఉన్న జిఎం నరేందర్ ఎండి వాళ్ళ ఇంటి ముందు అయితే ఉన్నాం. ప్రస్తుతం ఇంట్లో ఉదయం నుంచి కూడా దాడులు జరుగుతున్నాయని పూర్తిగా తెలుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్లో భూములు మరియు పలు కస్టమర్స్కి రుణాలు ఇచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 2012 కూడా సిబిఐ సురానా గ్రూప్ పైన కేసు నమోదు చేసింది. ఒకవైపు కూడా అప్పట్లో 400 కేజీల బంగారం కూడా స్వాధీనం చేసుకుందని తెలుస్తుంది. సిబిఐ కస్టడీలో ఉన్న 400 కేజీలో ప్రధానంగా 103 కేజీ మాత్రం మాయమైంది. దీనిపైన మెడ్రాస్ హైకోర్టు విచారణకి పూర్తిగా దీని మీద చేస్తుంది. దీని మీద చూసుకుంటే కూడా ఈడీ కూడా రంగంలో దిగి దీని మీద ఒకటే ఏకకాలంగా 10 చోట్ల మాత్రం దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఏకకాలంగా పలు చోట్ల బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్, మరి బోయిన్పల్లి, సికింద్రాబాద్ ఇన్ని చోట్లలో కూడా ఏకకాలంగా దాడులు అయితే జరుగుతున్నాయి. ఒకవైపు సిబిఐ కస్టడీలో ఉన్న 103 కేజీల బంగారం ఎలా మాయమైంది అనేది ప్రధానంగా ఈడీ ప్రత్యేక నిఘా పెట్టిందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తుంటే కూడా జిఎం నరేందర్ సురానా గ్రూప్ ఇంటి వద్ద అయితే ఉన్నాము. సురానా గ్రూప్తో అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ మీద కూడా రెండవసారి కూడా ఈడీ అధికారులు రేట్స్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. నగరంలో ఉన్న బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్ పలు చోట్ల కూడా ఏకకాలంగా కూడా దాడులు జరుగుతున్నాయి. డైరెక్టర్స్, చైర్మన్స్, పలు సిఇఓస్ల పైన కూడా వాళ్ళ ఇంట్లలో కూడా ప్లేసెస్లో దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు సురానాకి సంబంధించిన డైరెక్టర్ దేవేందర్ సురైనా, అదే పాటు నరేందర్ సురైనా పాటు అన్నదమ్ముల ఇంట్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. పలు ఆఫీసులు, ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సురానా గ్రూప్స్ కంపెనీస్ వాళ్ళకు కూడా రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ ఈడీ రేట్స్ చేస్తుంది. 2012లో కూడా రేట్స్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు ప్రమోటర్స్ ఇంట్లలో కూడా పలు కీలకమైన వ్యక్తులపైన కూడా దాడులు జరిగాయి. సుమారుగా 11 కోట్లకు సంబంధించిన బంగారం, నగదు ఇదంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన కంపెనీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఎండి దినేష్తో పాటు విజయ్ సురానా వీళ్ళందరిపైన కూడా గతంలో కేసులు నమోదైన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పెద్ద మొత్తాన చూసుకుంటే కూడా భారీ మొత్తాన రుణాలు తీసుకున్నారు. అది మాత్రం మొండి బకాయిలుగా మారాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. లోన్స్ ఎగ్గొట్టడం, అదే కాకుండా దాదాపు పలు కీలకమైన 3 బ్యాంక్స్లో నుంచి కూడా 3,900 కోట్ల వరకు రుణాలు తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ అధికారులు రంగంలోకి దిగి సురానా గ్రూప్స్కి సంబంధించిన సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు 2012లోనే అంటే సిబిఐ మీద సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. 400 కేజీకి సంబంధించిన బంగారంకి సంబంధించినంత కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దాంట్లో 103 కేజీలు మాత్రం మిస్ అయ్యాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి కూడా వీళ్ళు రుణాలు తీసుకున్నారని కూడా వేల కోట్ల రూపాయలు కూడా రుణాలు తీసుకున్నారని తెలుస్తుంది. దీంట్లో సిబిఐ ఎప్పుడైతే ఈ కస్టడీలో ఉన్న బంగారం ఏదైతే ఉందో అది మిస్ అవ్వడము, దాని తర్వాత ఎస్బీఐ దగ్గర నుంచి కూడా వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా 400 కేజీల బంగారంలో ప్రధానంగా 103 కేజీలు మాత్రం మిస్ అయ్యాయని కూడా తెలుస్తుంది. దీని మీద మెడ్రాస్ కోర్టు కూడా విచారణ చేస్తుంది. ఇప్పుడు మాత్రం మెడ్రాస్ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుందనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. మొత్తం మీద అయితే పలు చోట్ల అయితే రేట్స్ జరుగుతున్నాయి. 103 కేజీలకు సంబంధించిన బంగారం ఒకవైపు దీని మీద క్లియర్ విచారణ చేయాలి. సిబిఐ కేసులు ఉన్నాయి. అదే కాకుండా ఈడీ కూడా ఇప్పుడు రంగంలో దిగి లోన్లకి సంబంధించింది పెద్ద మొత్తాన షెల్ కంపెనీస్కి ఏవేవి తరలించారు అనే ఆరోపణలు చాలా ఎదుర్కొంటున్నారు. కాబట్టి కంపెనీ గత ఉదయం నుంచి కూడా రేట్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా సాయంకాలం వేళ వరకు ఈడీ సోదాలు అయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఏకకాలంగా 10 చోట్ల జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే ఈడీ రంగంలో దిగి పూర్తిగా కూడా విచారణ చేపడుతుందని మొత్తం మీద తెలుస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.